ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 12. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. 2 పేతురు 1:4. ఓడలను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకు నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా? కాదు, తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని. దాన్ని తయారు చేసేటప్పుడు అతడు తుఫానుల గురించి, పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించకపోతే అతడు మంచి ఇంజనీరు కాదు కదూ. దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే. నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలివానలప్పుడు, ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే. ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్టులు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి. అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకొని నీళ్లలో దిగితే పనిచేయవు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు. కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు. చాలా రకాలైన బూట్లు చూడటానికి బాగుంటాయి కానీ వేసుకొని తిరగటానికి పనికిరావు. దేవుడు మనకిచ్చేవి ఇత్తడితో, ఇనుముతో తయారైన బూట్లు. పరలోకానికి నడిచి వెళ్ళినా అవి అరిగిపోవు. ఆయన ఇచ్చే లైఫ్ బెల్టుల్ని కట్టుకొని 1000 అట్లాంటిక్ సముద్రాలను దాటినా నువ్వు మునిగిపోవు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి. తనను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకి అయిష్టమైనది మరొకటి లేదు. ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టలం కాలేము. మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించటానికి కాదు, వాటిని స్వాధీనపరుచుకోవాలి. మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు. ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ను మనం ఉపయోగించుకుంటున్నామా? మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి. అనుదినం ఆదరణనిచ్చే ఓటలుగా వాటిని ఉపయోగించుకోండి. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి. దేవుని వాగ్దాన జలదిలోంచి మనసుకు నచ్చిన మౌక్తికాలు ఏరుకో. దేవుని వాక్కులో ఏ అక్షరం క్రమం తప్పదు. ఆయన మార్గములో క్షయం లేదు. అది నీవు తెలుసుకో. ఆమెన్.